హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ IIIT ఆర్జూకేటీ 2025కి సంబంధించి డీటెయిల్ నోటిఫికేషన్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. కౌన్సిలింగ్ ఎప్పుడు జరుగుతుంది, అలాగే మనకి ఈ యొక్క రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అండ్ టోటల్గా వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది స్పెషల్ కేటగిరీ వాళ్ళకి, అలాగే టోటల్గా మనకి ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇచ్చారు. ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఆ సెలెక్ట్ అయిన తర్వాత మనకి ఏంటి డేట్స్ అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లాస్ వర్క్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది కూడా. సో డీటెయిల్గా వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. అయితే ఏపీ 10వ తరగతి SSC ఈ ఇయర్ ఎవరైతే కంప్లీట్ చేసుకొని మంచి మార్క్స్ ఎవరికైతే వచ్చి ఉంటుందో మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఆర్జూకేటీకి సంబంధించి. సో అలాంటి క్యాండిడేట్స్ వాళ్ళైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. లేదు మా సర్వీస్ నుంచి IIIT ఆర్జూకేటీ అప్లై చేయాలనుకుంటే ఇక్కడ ప్రొవైడ్ చేసిన నెంబర్ ఏదైతే వాట్సాప్ ఏదైతే ఉంటుందో సో దీనికి మీరు మెసేజ్ అనేది చేయండి. IIIT అప్లికేషన్ అనేది బయటకంతా తక్కువ ఛార్జెస్ తీసుకుంటాం. అండ్ ఒకవేళ అమౌంట్ డెబిట్ అయినా కూడా నా యొక్క ఓన్ మనీతో అయితే మేము తిరిగి అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఇది మీకు ఇంపార్టెంట్. మీకు లాస్ట్ టైం కూడా చాలామంది మీ సీనియర్స్ కూడా చేయడం అయితే జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చు. అయితే ఆర్జూకేటీకి సంబంధించి 4 క్యాంపస్లకి సంబంధించి నోటిఫికేషన్ ఆల్రెడీ గతంలో రిలీజ్ చేశారు. సో సంబంధించి వీడియోస్ కూడా నేను చేయడం అయితే జరిగింది. అయితే మనకి డీటెయిల్ డేట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఒకసారి ఈ డేట్లు మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే వాచ్ చేయండి. ఇక్కడ మన డీటెయిల్ నోటిఫికేషన్ అని చెప్పేసి మనకి ఇంపార్టెంట్ డేట్లు కూడా మనకు ప్రొవైడ్ చేశారు. క్లియర్గా ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఆన్లైన్ అప్లికేషన్ 27th ఏప్రిల్ నుంచి అయితే అన్నారు, కానీ వెబ్సైట్ అయితే అప్పటికైతే ఇంకా మనకి స్టార్ట్ అవ్వలేదు. ప్రజెంట్ అయితే వెబ్సైట్లో అయితే మీకు స్టార్ట్ అయ్యింది. సో అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు. అయితే మనకి లాస్ట్ డేట్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. రిసీవింగ్ ఆన్లైన్ అప్లికేషన్ మే 20వ తారీఖున లాస్ట్ డేటు, అది కూడా 5 PM మనకి డెడ్ లైన్ అని చెప్పారు. ఇంకా స్పెషల్ కేటగిరీ CAP NCC కానీ స్పోర్ట్స్ కానీ భారత్ స్కౌట్స్ ఎవరైతే ఇలా ఉంటారో సో వీళ్ళు స్పెషల్ కేటగిరీ కింద అయితే వస్తారో ఈ 4 క్యాంపస్లకి ఎవరైతే అప్లై అంటే వెరిఫికేషన్ ఉంటుందని చెప్తున్నారు. అంటే మీరు 4 క్యాంపస్లు ఏది అప్లై చేసినా కూడా సో CAP కానీ NCC కానీ ఇలా మీరు అప్లై చేస్తే మీరు ఆర్జూకేటీ నూజివీడు క్యాంపస్లో వెరిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట. సో చిల్డ్రన్ ఆర్మడ్ పర్సన్ వాళ్ళకి 28th మే 2025 నుంచి 29th వరకు, స్పోర్ట్స్ వాళ్ళకి 28th నుంచి 30 వరకు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సర్టిఫికేట్ విల్ బి వెరిఫైడ్ బై ద ఏపీ మెడికల్ బోర్డ్, ఫిజికల్లీ అపియరెన్స్ ఈజ్ నాట్ అపియర్ అని కూడా చెప్తున్నారు. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వాళ్ళు 29th మే, NCC వాళ్ళకి 29th నుంచి 31st వరకు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు అనౌన్స్మెంట్ ఆఫ్ ప్రొవిజనల్లీ సెలక్షన్ లిస్ట్ ఫర్ ఆల్ క్యాంపస్ అదర్ దాన్ స్పెషల్ కేటగిరీ. స్పెషల్ కేటగిరీ మినహాయించి ఎవరైతే ఈ కేటగిరీలో ఉంటారో నార్మల్ కేటగిరీ వాళ్ళందరికీ కూడా మనకి ఇక్కడ చూసుకోవచ్చు 6వ నెల 5వ తారీఖున 10/2గా డేట్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ మనకి ఎవరైతే క్యాండిడేట్స్ ఇక్కడ మీరు అంటే ఇప్పుడు 4 క్యాంపస్ను మీరు అప్లై చేసుకుంటారు కదా, లైక్ నూజివీడు కానీ శ్రీకాకుళం కానీ లేదా ఆర్కేవేల క్యాంపస్ కానీ ఇలా మీరు అప్లై చేసుకున్నప్పుడు మీకు ఏదో ఒక క్యాంపస్ వచ్చిందని చూపిస్తుంది. ఒకవేళ రాకపోతే సీట్ రాలేనట్టు, అలాంటి వాళ్ళైతే తిరిగి మీరు సెకండ్ కౌన్సిలింగ్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు వచ్చినట్టయితే నూజివీడు క్యాంపస్ వచ్చింది అనుకోండి, మీకు ఇక్కడ 6వ తారీఖున 11 నుంచి 12వ తారీఖు వరకు మీకు వెరిఫికేషన్ ఉంటుంది. ఆ డేట్లో మీరు సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకొచ్చి వెరిఫై చేసుకోవాలి. ఇంకా ఆర్కేవేల క్యాంపస్లో ఎవరైతే సెలెక్ట్ అయి ఉంటారో సేమ్ 11 నుంచి 12 6వ నెల. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఆర్జూకేటీ ఒంగోలు క్యాంపస్లో సెలెక్ట్ అయ్యి ఉంటే 13 6వ నెల అండ్ 14th వరకు ఉంటుంది. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ క్యాండిడేట్స్ శ్రీకాకుళం క్యాంపస్ వరకు 6వ నెల 16 17. అండ్ రిపోర్టింగ్ అండ్ రెస్పెక్టివ్ క్యాంపస్ అని అయితే 30th మనకి 6వ నెల. అండ్ క్లాస్ వర్క్ అనేది కూడా మనకి 30th స్టార్ట్ అవుతుంది అనమాట. సో 30th మనకి జూన్ ఎండింగ్కి స్టార్ట్ అవుతుంది. సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అయితే మీరు ఒకవేళ అప్లై చేయాలనుకుంటే సో సంబంధించి వీడియో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా మీరు ఇబ్బందులు పడకుండా అప్లై చేసుకోవాలి అన్నీ కూడా డీటెయిల్ ఒక వీడియో చేస్తాను. అది కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ ట్యాప్ చేసుకొని క్లియర్గా చెక్ చేసుకోండి, ఓకేనా. అయితే వెబ్సైట్ లింక్ ప్రొవైడ్ చేశారు. ఈ ట్యాప్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా మీ డీటెయిల్స్ ఇచ్చి పేమెంట్ అయితే చేసుకోవచ్చు. పేమెంట్ ఫీ అనేది కూడా మనకు క్లియర్గా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ 300 రూపీస్ అనేది ఇక్కడ మనకు క్లియర్గా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఎవరికి అనేది కూడా సో ఆంధ్రప్రదేశ్ ఫీ అనేది 300 చూపిస్తూ SC ST క్యాండిడేట్స్ వాళ్ళకి 200 రూపీస్, అంటే OCBC వాళ్ళకి 300 రూపీస్, SC ST వాళ్ళకి 200. ఫ్రమ్ స్టూడెంట్స్ ఫ్రమ్ అదర్ స్టేట్ అంటే వేరే స్టేట్ వాళ్ళైతే వాళ్ళకి అప్లికేషన్ ఫీ 1000 రూపీస్ అనేది చూపిస్తుంది. ఇంకా అప్లికేషన్ రిక్వైర్డ్ అప్లోడ్ సాఫ్ట్ కాపీస్ ఆఫ్ ఆల్ రిలవెంట్ స్పెషల్ కేటగిరీ ఎవరైతే ఉంటారో NCC కానీ భారత్ స్కౌట్స్ కానీ
చిల్డ్రన్ ఆర్మీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలంటున్నారు. ప్లీజ్ నోట్ ద సబ్మిషన్ ఆఫ్ ఎనీ ఫాల్స్ ఇన్వాలిడ్ సర్టిఫికేట్ మే లీడ్ టు స్ట్రిక్ట్ యాక్షన్ అని కూడా తీసుకుంటామని చెప్తున్నారు. అండ్ సాఫ్ట్ కాపీస్ రిలివెంట్ సర్టిఫికేట్స్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ స్పెషల్ కేటగిరీ ఇవన్నీ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇది కూడా మీకు ఇంపార్టెంట్ అనేది. ఎలిజిబిలిటీ అనేది మీ ఎస్ఎస్సి పాస్ అయ్యి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సిబిఎస్ఈ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఐసిఎస్ఈ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు క్లియర్గా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మన 20th లాస్ట్ డేట్ అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ అదర్ స్టేట్స్ ఎలిజిబిలిటీ వాళ్ళు ఇక్కడ 25% ప్రొవైడ్ చేశారు. రూల్స్ రెగ్యులేషన్ ఇవన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ 4400 సీట్లు. అండ్ ఇక్కడ మనకు చూసుకో 1100 సీట్ అలాటెడ్ పర్ క్యాంపస్ ఇంక్లూడింగ్ 10% ఇక్కడ మనకి క్లియర్గా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఎక్స్ట్రా అనేది. సో పీయూసీ అనేది మీకు 2 years ఉంటుంది. అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అనేది ఇక్కడ పీయూసీ అనేది అయితే ఉంటారు. అండ్ 4 years ఇంజనీరింగ్ ఇక్కడైతే E1 E2 E3 E4 అని అయితే మీకు క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో ఇది ఇక్కడ మనం చూసుకోవచ్చు మార్క్స్ పర్సంటేజ్ ఏ విధంగా తీసుకుంటాం అనేది కూడా చెప్తున్నారు. సో హైయెస్ట్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్, సైన్స్, ఇంగ్లీష్, సోషల్ అండ్ పోస్ట్ లాంగ్వేజ్ ఇవన్నీ తీసుకొని అండ్ ఎల్డర్ క్యాండిడేట్ అంటే పెద్దగా అంటే ఎవరైతే మీ డేట్ ఆఫ్ బర్త్ ఇప్పుడు మీకంటే పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో ముందు వాళ్ళకి ఛాయిస్ ఇస్తామని చెప్తున్నారు. సో దాన్ని బట్టి మీకు ఈ విధంగా ఈ మార్క్స్ కేటగిరీ, క్యాస్ట్, ఇన్కమ్ ఇవన్నీ కూడా కన్సిడర్లో తీసుకొని క్యాస్ట్ మీకు సీట్ అనేది అలాట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. అండ్ గవర్నమెంట్ స్కూల్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి మార్క్స్ యాడ్ అవుతాయంట. అంటే 25% అయితే మార్క్స్ 25 మార్క్స్ అయితే యాడ్ అవుతాయి అన్నమాట. ప్రైవేట్ స్కూల్స్ అయితే యాడ్ అవ్వవు. సో ఇది డీటెయిల్గా అనేది ప్రాసెస్ అనేది కౌన్సిలింగ్కి సంబంధించి ఇవన్నీ కూడా మనకి క్లియర్గా ప్రొవైడ్ చేశారు. ఇది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ట్యూషన్ ఫీ ఎంత ఉంటుంది అనేది కూడా చెప్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు పీయూసీ అనేది 45,000 సంవత్సరానికి ఉంటుంది. అండ్ 50,000 అనేది బీటెక్ ప్రోగ్రామ్కి ఉంటుందని కూడా చెప్తున్నారు. సో మీకు ఫీజు రిమైన్స్ ఎలిజిబిలిటీ ఉంటే ఈ అమౌంట్ అనేది మీకు గవర్నమెంటే రిలీజ్ చేస్తుంది. ఒకవేళ ఎలిజిబిలిటీ లేకపోతే అమౌంట్ అంతా మీరే పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా, క్లియర్గా చెక్ చేసుకోండి. సో ప్రతి క్యాంపస్కి 1000 సీట్లు అయితే ఉంటే 1000 సీట్లు తీసుకోవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ అనేది కూడా ఉండడం అయితే జరుగుతుంది అనేది కూడా క్లియర్గా మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ పీయూసీ విల్ బి ఆఫర్డ్ ఎంపీసీ అండ్ ఎంబైపీసీ స్ట్రీమ్స్ అనేది కూడా క్లియర్గా మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, తెలుగు ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు. బీటెక్ ప్రోగ్రామ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఏ ఉన్నాయి. కెమికల్ ఇంజనీరింగ్ ఇది కూడా మనకు నూజివీడ్ ఆర్కేవేల క్యాంపస్లోనే సివిల్ ఇంజనీరింగ్ ఉంది, సిఎస్సి ఉంది. అండ్ సిఎస్సి విత్ స్పెషలైజేషన్ ఏఐ అండ్ ఎంఎల్ అని ఉంది. అండ్ EEE అయితే ఉంది. అండ్ ఈసీ మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ ఎంఎంఈ డిపార్ట్మెంట్ అట్ నూజివీడ్ ఆర్కేవేల మాత్రమే ఉందని కూడా క్లియర్గా ప్రొవైడ్ చేశారు. సో ఇంపార్టెంట్ నోట్స్ అన్నీ కూడా ఇక్కడ మేము క్లియర్గా ప్రొవైడ్ చేశారు. ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా అక్కడ పేమెంట్ రిలేటెడ్లో ఇక్కడ మనకు మొబైల్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశారు. అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే అప్లై చేసుకున్న ప్రాసెస్ కూడా మనకి చాలా సింపుల్ అన్నమాట. సో డైరెక్ట్ ఇక్కడ మనకి స్టెప్ 1 దగ్గరే అప్లై ఏపీ స్టూడెంట్స్ అయితే ఏపీ వాళ్ళు ఉంటారు. అదర్ దాన్ ఏపీ వాళ్ళు అయితే మీకు అదర్ స్టేట్ ఎన్ఆర్ఐ ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసి ఫస్ట్ దాని మీద సెలెక్ట్ చేసుకొని మీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఫిల్ చేసిన తర్వాత మీకు ఒక మొత్తం పేమెంట్ చేయండి అని చెప్తుంది. మీ పేమెంట్ అయిపోయిన తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తారనమాట. సో డీటెయిల్ ప్రాసెస్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి చెక్ చేసుకొని మీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోండి. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.